హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఓటు వేయడానికైతే వెళ్తున్నాను. యాక్చువల్లీ వెయ్యొద్దు అని అనుకున్నాను. ఇంట్లో అయితే ఎవరికి హెల్త్ అంత బాగోలేదు. ఎస్పెషల్లీ కన్నయ్యకి సడన్గా ఎందుకో స్టమక్ పెయిన్ అలా రావడం వల్ల. సో మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తుంది నేను లేకుంటే, అంటే ఏమైనా మనం మీ దగ్గరలో ఉంటే ఎమర్జెన్సీ వస్తే వెళ్ళి చూసుకోవచ్చు. బట్ లేకుంటే ఎలా అని ఫైనల్ అయితే ఇంకా మా హస్బెండ్ లీవ్ తీసుకున్నారు. తీసుకొని మా ఏరియా నుండి, అంటే మెహదీపట్నం నుండి ఈ ఎల్బీ నగర్కి రావడము, అసలు మేమైతే నల్గొండకి హైత్ నగర్ దాటింది అంటే 1 అవర్లో వెళ్తాము. ఆ 1 అవర్ జర్నీ కోసము మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్కి రావాలంటే ఇంకా ట్రాఫిక్ ఉంటూ 2 అవర్స్ పట్టిద్దండి. ఇంక ఏ నాకేం తెలుసు ఎలక్షన్కి ఇంత క్రౌడ్ ఉంటుందని. ఈవెన్ నేను సీఎం ఎప్పుడు లోకల్లో ఉండేదాన్ని కూడా నో ప్రాబ్లం. అండ్ లాస్ట్ టైం సీఎం ఎలక్షన్స్ కూడా ముంబైలో ఉండడం వల్ల కుదరలేదు. అందుకని ఈసారి అయినా నా ఓటు నేను వెయ్యాలి అన్నట్టుగా అనుకున్నాను. కానీ సడన్గా ముందు ఒక 3-4 డేస్ నుంచి వెళ్ళాలి మంచి ప్లాన్ తోటి ఉన్నాను. సడన్గా మా పెద్ద బాబుకి కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల ఇంకా రేపు వెళ్ళడం కుదరదు అనుకున్నాను. అయినా ఏం వెళ్తాము, నాకు పిల్లల్ని అలా ఒక్కళ్ళని వదిలేసి వెళ్ళడం చాలా భయం, ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని ఇంకా మా హస్బెండ్ అయితే తనకు ఉంది, కానీ ఇద్దరం వెళ్తే మళ్ళీ కనేకి వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్ అలా అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. ఈసారి మేము ట్రాన్స్ఫర్ అవ్వడము, లగేజ్ షిఫ్ట్ అవ్వడము, స్కూల్ అంటే కేవీ టు కేవీ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇవన్నీ వల్ల అటెండెన్స్ ముందే అయిపోయినాయి అన్నట్టు. అందుకనేసి అటెండెన్స్ లేదని ఇంకా మా హస్బెండ్ నేను ఉంటాను, నువ్వు వెళ్ళేసి రానుండే. అసలు ఎల్బీ నగర్లో మేము ఆల్మోస్ట్, అంటే ఈవెన్ కార్లోనైనా వెళ్దాము అనేసి, ప్రైవేట్ కార్లోనైనా వెళ్దామని చూసిన కూడా ఎల్బీ నగర్లో క్రౌడ్ ఎంత ఉందంటే, ఈ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ అండ్ హైత్ నగర్, ఇక్కడైతే మా నల్గొండ డిస్టిక్లో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వీటికి. విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్కి, వీటికి మున్సిపల్ ఎలక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కదా. అసలు బస్సు దొరకలే. మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్కి వెళ్దాం, ఎందుకంటే అక్కడి నుంచి బస్సు స్టార్ట్ అవుద్ది నల్గొండది. దిల్సుఖ్ నగర్లో ఇంకా బస్సు ఎక్కాము, ఏదో అలాగా మాకైతే ఒక సీటు దొరికింది. ఇంకా అక్కడ నేను బస్సు ఎక్కేసరికి 12 అయ్యింది. వెళ్ళొద్దు అనే ఆలోచనతో ఉన్నాను కదా. మొత్తానికైతే ఇంకా మా హస్బెండ్ లీవ్ తీసుకోవడం వల్ల నేను మిన్ను వచ్చాము. ఫస్ట్ టైం మా కన్నయ్యని వదిలేసి రావడం, ఎక్స్పెషల్లీ నార్మల్గా ఉంటేమో కానీ ఇలా సిక్ అయినప్పుడు వదిలేసి రావడం ఫస్ట్ టైము. ఇంకా నేనైతే రాగానే ఇంటికి 3 అలా అయ్యిందండి. 3 o'clock అలా అయిపోయింది. వెంటనే ఫస్ట్ మమ్మీ ఇంకొంచెం అంటే మేము లంచ్ చేసి రాలేదు కదా, ఓన్లీ బ్రేక్ఫాస్టే చేసినాం కదా, మంచిగా వేడిగా రైస్ టొమాటో రసం చేసి తినేసి ఓటు వేసేసి ఇంకా వెంటనే వెళ్ళిపోదాం అనేసి 6 o'clock నేను ఇక్కడి నుంచి రిటర్న్ అయినా. ఎల్బీ నగర్కి వెళ్ళేసరికి 8 అలా అవుతుంది. కానీ ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నం వెళ్ళాలంటే 10-11 అలా అవుతుంది ఇప్పుడున్న క్రౌడ్కి అని అనుకున్నాను. అందుకని ముందైతే ఓటేసేసి వచ్చేద్దాము ఫస్ట్ అని. ఇదంతా ఇక్కడ మీకు గోడ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ రేకులు, ఇదంతా నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి మా నల్గొండలో. తర్వాతకి నేను ఏపీఆర్జేసి అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్ రాస్తే అక్కడికి వెళ్ళిపోయాను. కానీ ఇదంతా నేను చదువుకున్న స్కూల్ అన్నట్టు అదే అనుకున్నాను. ఇప్పుడు తీసి వేరేది ఏమంటారు జిమ్ అలా పెట్టారు, స్కూల్ ఎత్తేసారు. పిల్లల్ని ఇక్కడ ఎండ ఫుల్ ఎండ అండి. ఫిబ్రవరి ఇంకా జస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నదా. నల్గొండలో చుట్టూ కొండలు ఉండడం వల్ల ఎండ ఫుల్ ఉంటుంది. ఇంకా మా చిన్న మామయ్యకి అయితే పిల్లల్ని చేయి పంపాము అక్కడ ఎంతసేపు అవుద్దాం అని. ఇంకా నేనైతే ఈసారి సీఎం ఎలక్షన్ కూడా వేయలేదు, కానీ చాలా కొంచెం నేను నా ఓటుని వేసుకున్నానని ఫీల్ వచ్చింది. అది తీసుకొని కొంచెం బయట కొబ్బరి నీళ్ళని తాగేద్దాము. ఫుల్ ఎండ ఉంది, అది చూసారు కదా ఆ ఎండ. నల్గొండలో టెంపరేచరు మామూలుగా ఉండదు అండి. అసలు బండలు పగిలిపోతాయి అంటారు చూడండి, అలా ఉంటుంది. అసలు ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో నల్గొండ డిస్టిక్లోనే ఎక్కువ ఎండ ఉంటుంది అన్నట్టు. చుట్టూ కొండలే, ఎన్ని కొండలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగేసి వచ్చాను. మా ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయ్యింది. ఇంకా కాసేపు అలా ఇప్పుడే కదా వచ్చాను అంటే రావడము, వెళ్ళడము, ఓటేయడం, మళ్ళీ బయట నుంచి రావడం అయింది. ఒక 1 hour అలా అంటే కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకొని 6 o'clock వెళ్దాం అనుకున్నాను. స్కూల్ నుంచి రాగానే మా కన్నయ్యకి మంచిగానే ఉంది. మా హస్బెండ్ చెప్పారు ఇప్పుడు ఇంకా అక్కడ
అండ్ నాతో కూడా మాట్లాడిన అమ్మ నేను బాగున్నాను ట్యూషన్కి వెళ్ళారంట 5 o'clock అంత మంచిగా ఉండేసరికి ఇంకా మా హస్బెండ్ అన్నారు రేపు మార్నింగ్ 5 o'clock వచ్చేసేయి ఇప్పుడు వరకు ఉండేసేయి నీకు అంటే ఒక్క రోజులో వెళ్ళి రావడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది మళ్ళీ నువ్వు సిక్ అయితే కష్టము ఎర్లీ మార్నింగ్ వచ్చేయమన్నారు. సరే ఇంకెలాగ ఎర్లీ మార్నింగ్ ఉన్నా కదా అనేసి ఇంకా మా అమ్మమ్మని తాతయ్యని అందరినీ చూడడానికి అయితే వచ్చేసాము. మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి బండి పైన జస్ట్ 10 minutesేనండి. ఇంకా వాళ్ళందరినీ కూడా చూసి మాట్లాడేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అక్కడ నేనేం షూట్ చేయలేదు. కొంచెం టైంలో అంటే ఉన్నదే కొంచెం టైం కదా ఈ వేడి అదంతా ఎందుకులే అనేసి ఇంకా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెంటనే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా చూసారు కదా ఎంత క్రౌడ్ ఉంది. వెంటనే ఏమంటారు రిజల్ట్ కూడా 1 day తర్వాతకేనండి. జస్ట్ ఫ్రైడే వరకు ఉంటుండొచ్చు. వెనస్డే రోజు ఎలక్షన్స్ అన్నట్టు 11కి February 11కి అయ్యింది ఎలక్షన్స్. 13కి వెంటనే రిజల్ట్. సో ఇంకా ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఫుల్ అసలు వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి కొట్టుకోవడం అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ నాటుకోడి మంచి బగారా రైస్ నా ఫేవరెట్ కాంబినేషను చేశారు. ఇంకా మంచి అందరం కూర్చొని వేడి వేడిగా ఎంత వేడిగా ఉందంటే ఇంకా మిన్నయ్యకి తినపెట్టేసి నేను తినేసి నెక్స్ట్